గాంధీ విగ్రహం అన్నది ఎక్కడైనా పెట్టొచ్చండి. గాంధీ యొక్క పాలసీలు పాటించాలంటే ఆయన శాంతి శాంతి అనేటోడు కదా. ఈ విధంగా చీఫ్ మినిస్టర్ గారు అశాంతిని మాకు ఇచ్చి శాంతిని ఎక్కడ నెలకొల్పుతారు చెప్పండి? ప్రతిరోజు మాకు అశాంతే కదా. దాంట్లో ఆయన ఆలోచించాల్సింది ఏంటంటే ఆ శాంతి అన్నది ఎక్కడి నుంచి వస్తుందండి? మనసు నుండి శాంతి రావాలి కదా. రావాలన్నప్పుడు ప్రశాంతత ఉండాలి కదా. ప్రశాంతత లేకుండా మేము ఇది కొనుక్కున్నాము. మేమేం గవర్నమెంట్ భూమి కాదు, ఆక్రమించలేదు, దురాక్రమణ ఏం లేదు. మేము కొనుక్కున్న రోజు మేము 90s కొన్నాం. 90s కొన్నప్పుడు అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు బోర్డు పెట్టేది ఉండే, మీరు ఇది కొనుక్కోవద్దు, ఈ సర్వే నెంబర్లో మీరు కొనుక్కుంటే మేము ఎప్పటికైనా గుంజుకుంటామని ఒక బోర్డు పెట్టేది ఉండే. అప్పుడున్న గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మీరు అప్పుడు అట్లా ఏం బోర్డు పెట్టలేదు. మాకు అక్కడ మా ఉనికి ఇక్కడ ఎప్పటికైనా గవర్నమెంట్ది అన్న ఉనికి మాకు ఎట్లా తెలుస్తుంది ప్రజలకు? మీరు ఏదైనా అక్కడ రాసి పెట్టాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఉన్నదల్లా రిజిస్ట్రేషన్ చేసేస్తారు, ఏదో ఒకటి చేసి కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇంటి ట్యాక్సులు అన్ని కట్టించుకుంటారు. వాట్ ఎవర్ రోడ్ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు అన్ని కట్టించుకుంటారు, అన్ని చేస్తారు. లాస్ట్కి వస్తే ఒక 36 సంవత్సరాలు అయింది మేము ఇది కొనుక్కొని, ప్లాట్ కొనుక్కొని. తర్వాత మాకేదో అదృష్టం కలిగి ఆ ప్లాట్ ఓనరు ఇల్లు కట్టించి ఇచ్చిండు. మేము దాంట్లోనే ఉంటున్నప్పుడు మీరు మా ఇల్లు ఉన్న ఫలంగా తీసేసుకొని ఆ గాంధీ బొమ్మ పెడతామంటే గాంధీ గారు అట్లా చెప్పిండ్రా మీకేమన్నా? గాంధీ కుటుంబకులు ఏమంటున్నారు, మాకు బొమ్మ పెట్టకుండా వాళ్ళ మనసుల్లో మేము ఎప్పటి నుంచో ఉన్నాం బొమ్మలాగానే. గాంధీ తాతను ఎవ్వరు కూడా కాదంటలేరు. అసలు గాంధీ తాతను ప్రతి సమస్యాయుతమైన ఉన్నప్పుడు గాంధీ తాతను ప్రతి ఒక్కరు తలుచుకుంటున్నారు. ఏ విధంగా తలుచుకుంటున్నారు? ఆయన కొల్లాయి బట్టలు కట్టుకున్నాడు, ఆయన ఏం ఆశించలేదు అని. వాళ్ళ పిల్లలే ఆశిస్తలేరు ఆయన బొమ్మ పెట్టాలని. మీకెందుకు అంత తపన? బొమ్మ పెట్టాలి. బొమ్మ పెట్టేది అంటే శిల్పారామంలో పోయి పెట్టు, అక్కడ బొమ్మల కొలువు ఉంది, అందరు వస్తారు, బొమ్మలు చూస్తారు, మంచిగా గాంధీని కూడా దర్శనం చేసుకుంటే నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సహాయ సహకారాలు చేయాలంటే ఆ గాంధీ బొమ్మకు దాని చుట్టుముట్టు మంచిగా శిల్పారామంలో ఎట్లా చేసిందో ఆ విధంగా చేసి ఆయన కొంత స్థలం కేటాయించి, అది ఎవరిని గుంజుకునేది లేదు, తీసుకునేది లేదు, ఒక ఇబ్బంది పెట్టేది లేదు. కాబట్టి అక్కడ పెట్టి ఆ పార్కులోకి ఎవరైతే పోతారో, ఇప్పుడు ఎగ్జిబిషన్ లో టికెట్ ఎట్లా పెడుతుందో ఆ విధంగా నువ్వు టికెట్ వసూలు చేసి ఆ ఫ్యామిలీకి ఇవ్వు, నీకు అంత ఇది ఉంటే. అంతేగాని అన్నెసెసరీగా మమ్మల్ని అశాంతికి పాలు చేసి శాంతియుతమైన బాపూజీ పేరు ఎందుకు పెడుతున్నావు? ఎవరో మీరు ఎప్పుడు వస్తున్నారో మహాత్మా గాంధీకి ఇక్కడ పక్కనున్న దానికే ఆయన పుట్టినరోజు తర్వాత ఆయన వర్ధంతి రోజు మాత్రమే, జయంతి వర్ధంతులకు మాత్రమే మినిస్టర్లు అందరికి వచ్చి ఒక 5 నిమిషాలు కూడా ఉంటలేరు. పువ్వులు తలుతుండ్రు, వెళ్ళిపోతుండ్రు. అది కార్లు వస్తుండ్రు, కార్లు పోతుండ్రు. ఇంకా అంతేగాని మీరు అక్కడ ఏం చేస్తున్నారని మిగతా పీపుల్ మాట్లాంటి వాళ్ళే పోయి ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకొని ఒక చల్లదనాన్ని పొంది వస్తున్నాం. అంతేగాని నిలువెత్తు విగ్రహం పెట్టినా గాంధీది అదే, కూర్చున్న విగ్రహం పెట్టినా అదే. అట్లా చేసుకుంటారండి. మేము కూడా ప్రజలమే కదా, ఆయనకి ఇష్టపూర్తిగా ఓటేసి గెలిపించుకొని ఒక దగ్గర నిలబెట్టాం కదా. అందరు ప్రజల మధ్యలో ఉండాల్సిన వ్యక్తి కదా చీఫ్ మినిస్టర్ అంటే. ఏంటి, ప్రజలకు అందరికీ సహాయంగా ఉండే వ్యక్తే చీఫ్. అట్లాంటి వ్యక్తే నేను ఇట్లా చేస్తా అంటే అది అర్థం లేని మాట. తిట్టాల్సిన అవసరమా? నీకు చిన్న పిల్లగాని తిట్టనికే? నువ్వు ఒక్క పెద్ద రాష్ట్రానికి రాజు లాంటి వ్యక్తివి, నిన్ను తిట్టవలసిన అవసరం మాకేముంది? తిట్టేటట్టు నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? నీ శాంతి అని మహాత్మా గాంధీని పేరు తీసుకొని మాకు అశాంతి కలిగించడం మాత్రం కరెక్ట్ కాదండి. ఎవరికైనా అది మనకు మనసు ప్రశాంతం ఉండడాన్ని గాంధీ కోరి ఇంత భారతదేశంకు ఆయన ఇప్పించింది బ్రిటిష్ వాళ్ళతోని. అంతేగాని ఇట్లా ఉన్నోళ్ళను దౌర్జన్యం చేసి మాకు ఉన్న ప్రాపర్టీస్ మీరు గుంజుకొని మమ్మల్ని భూమిపాలు చేస్తా అంటే మాత్రం అది న్యాయం కాదు. ఇంతే అండి నేను చెప్పదలుచుకున్నాను.